ఇబ్బంది పెడుతున్నాయి. అయితే అవి పొలిటికల్ టర్న్ తీసుకోవడం వెనుక జరుగుతున్నది ఏంటి అనే చర్చనైతే జరుగుతున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. నటీనటుల వ్యక్తిగత వ్యవహారానికి సంబంధించి ఇటు పొలిటికల్ లీడర్లు మాట్లాడడం కావచ్చు, దానికి ఆపోజిట్ పార్టీ అంటే వాళ్లకు సానుభూతి తెలిపినట్టుగా ఇంకో పార్టీ మాట్లాడడం కావచ్చు, ఇట్లాంటి అంశాలు చాలా జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూసాం. సమంత ఇష్యూకు సంబంధించి ఇటు కొండా సురేఖ మాట్లాడిన అంశం, నాగార్జున ఈ ఇష్యూలో ఇటు బీఆర్ఎస్ పార్టీ కలగజేసుకొని వాళ్ళు మాట్లాడడం, ఆ తర్వాత ఇటు కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయడం, ఇట్లా ఈ విధమైనటువంటి వివాదం. ఒకటి సమస్య పోగానే ఇంకొకటి. మళ్ళీ గతంలో మనం చూసాం నంద్యాల ఎలక్షన్స్ సమయంలో నంద్యాలలో అల్లు అర్జున్ అక్కడికి వెళ్ళి మిత్రునితో కలిసి రావడం, ఆ తర్వాత అదొక వివాదం. ఆ తర్వాత అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి బ్యాచ్ ఏదైతే ఉంటుందో వైసీపీకి సంబంధించి అల్లు అర్జున్ మావాడే, అల్లు అర్జున్కు సంబంధించి అంటే మాకే సపోర్ట్ చేస్తున్నారనే విధంగా వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఇటు పూర్తిగా గతంలో అంతకుముందు మనం చూసాం జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కూడా అక్కడికి టాలీవుడ్లో సినీ పెద్దలందరూ దర్శక నిర్మాతలు, హీరోలు, అగ్ర హీరోలు అందరూ కూడా కలవడానికి వెళ్తే అక్కడ జగన్మోహన్ రెడ్డి కనీసం నమస్కారం పెట్టకుండా ఇబ్బందికర పరిస్థితి, పూర్తిగా ఏంటి ఈ విధంగా చేస్తున్నాడు ఇండస్ట్రీ అన్నట్టుగా కూడా చాలా కామెంట్లు వినిపించాయి. కొన్ని సినిమాలు రిలీజ్ కాకుండా ఉండడం, కొన్ని సినిమాలకు పర్మిషన్లు అడిగితే బెనిఫిట్ షోకి సంబంధించి ఇవ్వకపోవడం గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ విధంగా. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా మనం చూస్తే అల్లు అర్జున్ సంధ్యా థియేటర్కి సంబంధించినటువంటి ఇష్యూకి సంబంధించి అక్కడ ఒక మహిళ మరణించడం, ఆ తర్వాత అల్లు అర్జున్ను రిమాండ్లో ఇవ్వడం, ఆ తర్వాత అప్పటికప్పుడు మళ్ళీ బెయిల్ వెళ్ళిపోవడం, ఆ తర్వాత ఒక్కరోజు ఏదైతే అల్లు అర్జున్ జైల్లో ఉండాల్సినటువంటి పరిస్థితి రావడం, ఉదయం మళ్ళీ రిలీజ్ అయ్యారు. సో దానికి సంబంధించి కూడా ఇటు వైసీపీ వాళ్ళు కామెంట్లు, అంటే జగన్మోహన్ రెడ్డి ఈయనను కాపాడారు, జగన్మోహన్ రెడ్డి అడ్వకేట్ను పంపించారు, ఈ విధమైనటువంటి కామెంట్లు. జగన్మోహన్ రెడ్డి సినిమాకి పూర్తిగా కూడా అల్లు అర్జున్కు సంబంధించినటువంటి సినిమా సూపర్ డూపర్ హిట్, బంపర్ హిట్ రోజు కూడా అదే, అంటే పూర్తిగా మేము జగన్మోహన్ రెడ్డి ఈయన బన్నీ అల్లు అర్జున్ మావాడు అని చెప్పుకునేటటువంటి ప్రయత్నం వైసీపీ చేసింది. ఆ తర్వాత ఇప్పుడు ఈ ఇష్యూ జరిగిపోయిన తర్వాత ఏదైతే అల్లు అర్జున్ వెళ్ళి మెగా ఫ్యామిలీ హీరోలను కలవడం, ఆ తర్వాత వాళ్ళ దగ్గర బ్లెస్సింగ్ తీసుకోవడం చూసి మళ్ళీ వీళ్ళు కొంచెం ఇబ్బందికర పరిస్థితి, ఏంటి మావాడు అనుకున్నా మళ్ళీ అటు వెళ్ళడం ఏంటి అనే విధంగా మళ్ళీ ఆ విధంగా మామూలు కార్యకర్తలు కాదు, అంబటి రాంబాబు దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా ఈ విధమైనటువంటి కామెంట్లు బన్నీ గురించి మాట్లాడటం. ఇటు తెలంగాణలో చూస్తే ఇటు కేటీఆర్ కూడా దీనికి సంబంధించినటువంటి మాట్లాడిన పరిస్థితి చూసాం. అల్లు అర్జున్ ఆ విధంగా అరెస్ట్ చేయడం మంచిది కాదు, నేషనల్ అవార్డు విన్ అయినటువంటి వ్యక్తి, ఒక అగ్ర హీరో, ఈ విధంగా ఏ విధంగా అదుపులోకి తీసుకుంటారు సామాన్యుల్లాగా అంటూ ఆయన చెప్పడం, చట్టం ఎవరికైనా సమానమే అంటూ కాంగ్రెస్ పార్టీ కౌంటర్ ఇవ్వడం, ఇదొకటి. అదేవిధంగా మళ్ళీ మంచు ఫ్యామిలీకి సంబంధించి కూడా అక్కడొక వివాదం. ఇట్లా సినీ పరిశ్రమను మొత్తం ఈ 2024 రాజకీయంగా కాంట్రవర్సీలు అవుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకు రాజకీయాలు సినీ ఇండస్ట్రీకి సంబంధించి కూడా ఈ వైరుధ్యం, తర్వాత వీళ్ళను మా వాళ్ళని చెప్పుకోవడం, లేదనంటే కొంచెం వివాద భరితంగా కూడా మాట్లాడడం, మిగతా వాళ్ళు ఇవి జరుగుతున్న పరిస్థితి. మొన్నటికి మనం చూసాం గద్దర్ అవార్డులకు సంబంధించి కూడా దాంట్లో టాలీవుడ్లో చేయూత కొరబడింది అనే మాటలు కూడా చాలా వినిపించాయి. అక్కడ పెద్దగా వీళ్ళు యాక్టివ్గా లేరు అనేది. సో అన్నీ జరగడానికి అసలు కారణం ఏంటి అసలు ఏం జరుగుతోంది, టాలీవుడ్కి ఈ రాజకీయాలకి సంబంధం ఏంటి, ఈ ఇద్దరి మధ్య ఎందుకు ఈ దూరం పెరుగుతోంది? గతంలో ప్రభుత్వాలు అంటే ఎన్నికల్లో ఈ టాలీవుడ్ ఎటువైపు ఉండకపోయినప్పటికీ కూడా ఏ ప్రభుత్వం వచ్చినా ఇటు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం కావచ్చు, లేదంటే ఏదైనా సామాజిక అంశాలకు సంబంధించి సినీ పరిశ్రమ నుంచి సపోర్ట్ చేయడం కావచ్చు ప్రభుత్వానికి. సో ఈ విధంగా జరిగేది. కానీ ప్రస్తుతం ఎందుకు ఈ విధమైనటువంటి దూరం జరుగుతుంది అనేది మాత్రం ఒక చర్చ జరుగుతున్న పరిస్థితి. ఓవరాల్గా ఈ అంశాలు